క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని మీ అందరికీ ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. మీ అందరు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము ఏప్రిల్ నెల 26వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. ఈరోజు ఆదివారం కనుక దేవుని యందు ఆసక్తితో భయభక్తులతో విరిగి నలిగిన హృదయంతో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే రోజు కనుక మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీర్పు తీర్చకుడి రెండవ భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తీర్పు తీర్చకుడి రెండవ భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన తరగతిలో చాలా విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని 7వ అధ్యాయంలో కొన్ని మాటలను ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటల్లో, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడను. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యేలా, నీ కంటిలోనున్న దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనమని అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తీసివేయుటకు నీకు తేటగా కనబడుననే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దాంట్లో చాలా విషయం దాగి ఉన్నట్లుగా మనం చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? మన కంటిలో దూలం ఉండగా, మనలో లోటుపాట్లు కలిగి, మనలో దేవుని వాక్యాన్ని అనుసరింపకుండా, మనము దేవుని సరిగా ఆరాధించకుండా, మనము దేవుని సన్నిధిలో సరిగా ప్రార్థన చేయకుండా, సరిగా వాక్యం చదవకుండా, సరిగా క్రమముగా హాజరు కాకుండా ఏమంటున్నాడు? మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని కూడా గురించి తీర్పు తీర్చబడను. మీరు కొలత చొప్పునే మీకు కొలచబడును. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో నలుసును చూచుటేయాలా. నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలో నలుసు తీసివేసుకోమని చెప్పనేలా. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలం తీసివేసుకోమని చెప్తున్నాడు, అప్పుడు చెప్పొచ్చు అని చెప్తున్నాడు అనమాట కదా. అవునా కదా? అదేవిధంగా లూకాసు వార్తలో కూడా 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయం 37వ వచనంలో, లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ఎక్కడ కూడా గమనించినట్లయితే 36 నుంచి, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి అంటున్నాడు. మీరు కనికరము గలవారై ఉండుడి. మీ తండ్రి ఏ విధంగా ఉన్నాడో, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు.
నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. అంతే కదా, అంతే కదా. వాస్తవానికి ఆలోచన చేసినట్లయితే మరి మనం ఎలాంటి వారమైనా సరే, మనం ఎలాంటి పాపులమైనా సరే, దేవుడు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే క్షమిస్తున్నాడా క్షమించటం లేదా, క్షమిస్తున్నాడా క్షమించటం లేదా? ఖచ్చితంగా క్షమిస్తున్నాడు కదా. ఎందుకంటే కీర్తనల గ్రంథం 103వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 103వ కీర్తనలో 8వ వచనం నుంచి గమనించినట్లయితే యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన పాపాలను బట్టి ఒక్కొక్కటి పాపాలు బయటికి తీసి తెరకెక్కించి చూపెడితే చించేస్తా జాగ్రత్త అంటాడు. ఒక్కొక్కరిని చించివేస్తా జాగ్రత్త అంటాడు. అవునా కదా. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అంటాడు. 50వ కీర్తనలో కూడా గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 50వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 16 నుంచి గమనించినట్లయితే భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని, నా నిబంధన నీ నోట వచించేది వేళ దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను వెనుకకు తోసేదవు, నీ వెనుకకు తోసేదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీపించదవు, వ్యభిచారితో నీవు సాంగత్యం చేసేదవు. కీడు చేయవలని నీ నోరు తెరుచున్నావు, నీ నాలుక కపటం కల్పించుతున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఇంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకుంటువి. అయితే నీ కనులు ఎదుటే ఈ సంగతులు నేను వరుసగా ఉంచి గద్దించదను. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును. తప్పించుకునేవాడు ఎవడు కూడా లేడు. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకున్నాను అంటున్నాడు అనమాట. చీల్చేస్తా జాగ్రత్త అంటున్నాడు. ఒక్కొక్కటి ప్రతి ఒక్క మనిషి ఏమేం పాపాలు చేశాడో ఏంటో దేవుడు తెరకెక్కిస్తే ఒక్కడైనా నీతిమంతుడిగా ఉంటాడా? లేడు, ఉండడు. ఉండకపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు కాబట్టి, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు కాబట్టి, ఆయన ఎప్పుడు వ్యాజ్యమాడేవాడు కాదు కాబట్టి, ఆయన నిత్యము కోపించేవాడు కాదు కాబట్టి, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది అని తెలియజేస్తున్నాడు. ఇంకా మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ముక్కుసూటుగా ఏం మాట్లాడుతున్నాడో గమనించినట్లయితే, ఆ శాస్త్రులు పరిచయాలు అనబడిన వారితో మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం నుంచి గమనించినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ దాని లోపల దోపుడుతోనూ అజింద్రిత్వముతోనూ నిండి ఉండినవి. గ్రుడ్డి పరిచయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా వాటిని లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారుల శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కుట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి
వెలుపల శృంగారముగా అగుపడను, లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషం నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు, మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతో నిండి ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు శాస్త్రులతో పరిచయాలతో ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు. ముక్కుసూటిగా, మొహమాటం లేకోకుండా. వాళ్ళు ఎంతమంది అన్నా ఉన్నాయి కదా. కాబట్టి మనుషులు ఏమనుకుంటారంటే, నేను ఒక్కడే నీతిమంతుడిని, నాకు తిరుగులేదు, నేను నడిచేది మంచి దారే, నేను నడిచేదంతా మంచిదే, ఎవరి దారి వారికి తిన్నగా కనపడుతుంది అన్నమాట. పై ఆకారం చూసి మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు. అందుకనే మీరు తీర్పు తీర్చొద్దు అని చెప్పేసి ఉంటాం. పై ఆకారం చూసి మీరు జడ్జిమెంట్ ఇవ్వద్దు అంటారనమాట. మన కంట్లో ఏమీ లేకుండా చూసుకుని అప్పుడు జడ్జిమెంట్ ఇస్తే ఓకే అంటాడనమాట. అవునా కదా. ఇట్లాగే లూకాసు వార్తలో ఒక అతను గమనించినట్లయితే, లూకాసు వార్తలో నేను ఒక్కడే నీతిమంతుని అనుకున్నాడు. తామే నీతిమంతులు అనుకుని, చూడండి లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి గమనించినట్లయితే, లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి గమనించినట్లయితే, తామే నీతిమంతులమని ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు, మాది గొప్ప అనుకుని, నేను గొప్ప అనుకుని తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొనిన ఇతరులను తృణీకరించేస్తారు. ఇక మిగిలిన వాళ్ళు నా సాటి రారు, ఎందుకంటే వీడు నాతో పాటు ప్రార్థన చేయడు, నాతో పాటు బైబిల్ చదవడు, నేను దేవుడికి ఇచ్చినట్టు ఇవ్వడు, కాబట్టి వీడు ఏంది వాడు నాకంటే చాలా తక్కువ వాడు అని చెప్పేసి వాడిని తృణీకరించేస్తుంటాం. నేను ఒక్కడనే నీతిమంతుని, నేను ఒక్కడనే, తామే నీతిమంతుని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించుతూ కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయటకు 2 మనుషులు దేవాలయంకు వెళ్ళింది. ఈ సంగతి తెలుసు కదా. ప్రార్థన చేయటకు 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు అంట. పరిసయ్యుడు అంటే ఎప్పుడు పరిచర్య చేసేవాడు. ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను సోరులోని అన్యాయస్తులను, వ్యభిచారులను అని ఇతరుల వలనైనను, ఈ పక్కనే ఉన్న సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు అని చెప్తున్నాడు. వారంకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను నా సంపాదన అంతటిలో 10వ వంతు ఇస్తున్నాను. తనలో తాను ప్రార్థించుండాను. అయితే సుంకరి దూరం నిల్చుండి ఆకాశము కన్నులెత్తుటకైనను ధైర్యము చాలకు రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపిన నన్ను కరుణించుమని పలికాను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుతున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని తెలియజేస్తాడు. ఈ సంగతి మనకందరికీ తెలిసింది కదా. తామే నీతిమంతులను తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించొద్దు అంటున్నాడు. మన పై ఆకారం చూసి నువ్వు తృణీకరించొద్దు. ఈయన అసలు ప్రార్థనకి రాడండి, ఈయన అసలు బైబిల్ చదవడండి, ఈయన అసలు వాక్యం వినండి, అసలు దేవుని సన్నిధి అంటేనే గిట్టదండి అని మనం అనుకోకూడదు. ఏమో వాళ్ళ తలుపు వేసుకుని లోపల రహస్యంగా దేవునితో ప్రార్థిస్తున్నారేమో. నువ్వు అది తినకూడదు, నువ్వు ఇది తినకూడదు అని చెప్పకూడదు కదా. కాబట్టి జాగ్రత్తగా గమనించినట్లయితే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించకూడదు. తర్వాత గమనించినట్లయితే యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో ఒక సన్నివేశం మనకు కనపడుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి గమనించినట్లయితే ఒక పట్టుబడిన స్త్రీ కనపడతా ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి గమనించినట్లయితే, అక్కడ యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించున్నాడు. శాస్త్రులు పరిచర్యలు మళ్ళీ ఎంటరయ్యి వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టేసి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేసినందుకు పట్టుబడిన అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపాలని మా ధర్మశాస్త్రం చెప్తోంది.
మనకు ఆజ్ఞాపించాను కదా. ఆయన నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగింది. ఆయన మీద నేరం మోపవాలని ఆయనను శోధించుతూ ఇలాగ అడిగారు. అయితే ఏసేమని అంటే వంగి నేల మీద వేలుతో ఏమో వాయుచుండెను. వారు ఆయన చుట్టూ వదలగా అడుగుచుండగా ఆయన తలెత్తి చూసి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవలను అన్నాడు. అంతే కదా, పాపం లేనివాడు ఆమె మీద రాయొచ్చు. నీ నిజ జీవితంలో దేవునికి వాక్యానికి విలువనిచ్చి, దేవుని ఆజ్ఞకు విలువనిచ్చి, కుడికి కానీ ఎడమ కానీ తొలగక తినగా నడుస్తుంటే నువ్వు ఖచ్చితంగా తీర్పు తీర్చొచ్చు కదా. అదే కదా ఇక్కడ చెప్తుంది, పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నీళ్ళ మీద రాయిచుండాను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరు వెంట ఒకరు వెళ్ళిపోయారు. ఎందుకని? దేవుని చెప్పిన ప్రకారం వాళ్ళు జీవించట్లా. కుడియలం ప్రతి ఒక్కళ్ళు కూడా తొలగిపోయిన వారే కదా. ఈ సన్నివేశం మనకందరికీ తెలిసిన సంగతే. నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పేసి వదిలేసాడు కదా. పై ఆకారాన్ని చూసి మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు. అందుకనే మీరు తీర్పు తీర్చకుడి అన్నాడు అన్నమాట మత్తయి సువార్తలో. మీరు తీర్పు తీర్చకండి అన్నాడు అనమాట. మీరు మీ కంటిలో ఏ దూలము లేకపోతే, మీరు ఏ కుళ్ళు కుతంత్రము ఏ ఇది లేకుండా దేవునికి ఇష్టనిగా మనం ఉన్నట్లయితే ఎదురువాడికి చెప్పే అర్హత అనేది ఉంటుంది కదా. మీ సహోదరునికి చెప్పే అర్హత అనేది ఉంటుంది, అవును కదా. ఇంకొక సన్నివేశాన్ని మనం గమనించినట్లయితే యోనా గ్రంథంలో మనకందరికీ తెలిసినట్టుగా వాళ్ళు ఎలాంటి పాపులనంటే మహాఘోరమైన పాపులు అనమాట. నినివే పట్టణస్థులు. యోనా గ్రంథంలో నినివే పట్టణస్థులు మహాఘోరమైన వాళ్ళు. చూడండి ఒకసారి, యోనా గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి గమనించినట్లయితే, అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారం దీనికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణంకు పోయాను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినము ప్రయాణం గలదే పట్టణము. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంతా కూడా సంచరించి ఆ 40 దినములు నినివే పట్టణం నాశనమగం ప్రకటన చేయగా, నినివే పట్టణం వారు ఏం చేశారు? దేవుని యందు విశ్వాసముంచి మారుమనసు పొందారు. విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనె పట్టు కట్టుకొని అంటే ఉపవాసం ఉన్నారు. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును ఆ రాజు కూడా సింహాసనం మీద దిగి తన రాజవస్సును తీసేసి గోనె పట్టు కట్టుకుని బూడిదలో కూర్చుండాను. మరి రాజు అయిన తానును తన మంత్రులు, రాజు కూర్చున్నప్పుడు మంత్రులు కూడా అక్కడే ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చేసి మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతకు వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ కూడా దుర్మార్గములను విడిచి, వారు చేసే దుర్మార్గులు మామూలు విషయం కాదు, దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారం మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్త గోనెపట్టుగా పట్టుకొని వాళ్ళని జనులు మనఃపూర్వకంగా వేడుకోను వలనని దోతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసింది. నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, నువ్వు ఎప్పుడు మానుకుంటావు? మరి నేను ఎప్పుడు మానుకుంటావు? ఎవరంతటి వారు ఆత్మపరిశీలన చేసుకుందాం. నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేదుననుకున్న తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. వెంటనే తిప్పేశాడు అన్నమాట దేవుడు. ఎప్పుడైతే మారు మనసు పొందారో వాళ్ళ వైపు చూశాడు దేవుడు. వాళ్ళని ఏం చేశాడు? పశ్చాత్తాప్తుడే వారికి చేదునన్ను తాను మాట ఇచ్చిన కీడేమని చేశాడా? లేదు. తర్వాత గమనించిన ఒకానొక సందర్భంలో సొదొమ గొమొర్రా పట్టణాలు మామూలుగా
పట్టణాలు కాదు అది. ఎలాంటి పట్టణాలలో? భయంకరమైన పాపాలు చేసేవాళ్ళు అనమాట. దేవదూతలు వస్తే దేవదూతలతో కూడా చేయాలనే మనసు కలిగి పిల్లలు మొదలుకుని ముదిమ వరకు వచ్చే వాళ్ళ కొరకు కూడా బయటికి రా పంపించని చెప్పేసి ఎంతో ఇదే చేసిన వాళ్ళు. అక్కడికి అబ్రహాం ప్రార్థన చేశాడు, అయ్యా పట్టణాన్ని మొత్తాన్ని ఇచ్చేస్తావా, కనీసం 50 మంది అన్న నీతి మంత్రులు ఉండరా, 40 మంది ఉండరా, 30 మంది ఉండరా, 20 మంది ఉండరా అని చెప్పేసి ఎంతో ప్రాధేయపడ్డాడు. కానీ అక్కడ కనీసం 5 అన్నా ఉంటారని 5 కూడా లేరు అక్కడ. కానీ దేవుని నమ్మిన లోతు కుటుంబాన్ని బయటికి తీసుకుని వచ్చి మిగిలిన వాళ్ళ మొత్తాన్ని కూడా ఏం చేశాడు? దేవుని జడ్జిమెంట్ అలా ఉంటుంది. మన పై ఆకారం చూసి జడ్జిమెంట్ ఇవ్వకూడదు కదా. ఇవన్నీ విషయాలు మనకు తెలిసిన సంగతులే. కాబట్టి దేవునికి అంతా తెలుసా తెలీదా? మనకు కొంత తెలిస్తే కొంత తెలియదు, కొంత అపార్థం చేసుకుంటాం. దేవునికి అంతా తెలుసు అనమాట. అవునా కదా? ఎందుకంటే కీర్తనల గ్రంథం 33వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 33వ కీర్తన 13, 14, 15 వచనాల్లో యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించున్నాడు, తానున్న నివాసస్థలం నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన వారందరి హృదయంలోని ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలని విచారించువాడు, వారిని దర్శించువాడు. అదే కీర్తన గ్రంథం 11వ అధ్యాయంలో కూడా, అదే కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది, ఆయన నరులను కనులారా చూస్తున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు. ఇంకా 139వ కీర్తనలో కూడా నీ నడకను, నీ పడకను, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట అన్నీ నాకు తెలుసు అంటున్నాడు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియదు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించినావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు, నా చర్యలంటే నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుగుకు రాక మునిపే అది నీకు తెలియదు, వెనకను ముందు నిన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఆయన దగ్గర నీ దగ్గర నుంచి నేను ఎక్కడికి పారిపోతానని చెప్పి నేను చేసేది తెలియకుండా నీకు ఉంటుందా? నేను ఆకాశంలోకి ఎక్కి నీవు అక్కడ ఉన్నావు, పాతాళ మందు పండుకొని నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడ నీ ఉన్నావు నువ్వు. నేను ఇంకెక్కడికి పారిపోతాను, ఏం చేసేది నీకు తెలియకోకుండా? ఆకాశానికి సీసీ కెమెరా పెట్టేస్తే ఇంకా తెలియకుండా ఎలా ఉంటుంది? అదే హెబ్రీ పత్రికలో కూడా 4వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, మరి ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. సమస్తమును మరుగులేక తేటగా కనపడుతుందని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నాం కదా. కాబట్టి ఒకానొక రోజున క్రీస్తు న్యాయపీఠం మీదట నువ్వైనా నేనైనా ఈ జీవితంలో ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు అయితే జీవిస్తామో అన్ని సంవత్సరాలు కూడా ఒకానొక రోజున క్రీస్తు న్యాయపీఠం మీదట ఖచ్చితంగా నిలబడాల్సిన వస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీదట ఖచ్చితంగా ప్రత్యక్షం కావాలి అంటున్నాడు. ఖచ్చితంగా ప్రత్యక్షం కావాలని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. నువ్వైనా నేను ఎవరైనా సరే జడ్జిమెంట్ ఇచ్చేది ఆయన. ఆయన కనపడదులే, ఆయన వినపడదులే, గుసగుసు మన చెవుల్లో మాటలు వినపడవులే అనుకుంటుంటాం. అన్నీ కూడా రికార్డ్ చేయబడతాయి ఖచ్చితంగా. అయితే రెండవదిగా ఆలోచన ఇప్పటి వరకు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తీర్పు తీర్చకుడి అని మనం నేర్చుకున్నాము. తర్వాత తీర్పు ఎవరు తీర్చవచ్చు? తీర్పు ఎవరు తీర్చవచ్చు తీర్పు? ఇందాక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఏ పాపము లేనివాడు రాళ్ళు పట్టుకుని కొట్టి చంపేసేయచ్చు, ఖచ్చితంగా వాడికి అర్హత ఉంటుంది, ఎవరైనా సరే మీకే ఛాయిస్ వదిలేస్తున్నా అన్నాడు. అవునా కదా? ఇంకా మనుషులకి తీర్పు తీర్చడానికి ఇంకెవరెవరికి అధికారం ఉంటుంది? తీతు పత్రిక చూడండి, తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి గమనించినట్లయితే, తీతు పత్రిక
1వ అధ్యాయము పేజీ నెంబర్ 197 పేజీ, తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి గమనించినట్లయితే ఎవరికి అధికారం ఉంటుంది తీర్పు తీర్చడానికి? నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును ఉండాలా. తీర్పు తీర్చబోయేవాడు, ఎదుటి వాళ్ళకి తీర్పు తీర్చబోయే అర్హత పొందేవాడు ఎలా ఉండాలనంటే నిందారహితుడు, ఏకపత్ని పురుషుడై ఉండాలా. దుర్వ్యాపార విషయం నేరము మోపడిన వాడై, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమించవచ్చు, జడ్జిమెంట్ చేయొచ్చు అతను. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వహణ వలె నిందారహితుడై ఉండవలను. అతను స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానీయం కొట్టువాడును, దుర్లాభంను అపేక్షించేవాడును కాక ఇవి ఉండకూడదు. తీర్పు తీర్చేవాడికి ఇవి ఉండకూడదు. అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహము గలవాడై ఉండి తాను హితబోధ విషయము జనులు హెచ్చరించుటకు ఎదురాడు వారి మాటలు ఖండించేవాడు. నువ్వు చెప్పేది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు చేస్తుంది తప్పు అని ఖండించేవాడు ఉండాలి. శక్తి గలవాడు అన్నట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండాలన్నమాట. అట్లాంటి వాడు పెద్దగా ఉండి జడ్జిమెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి క్లారిటీగా తెలియజేస్తుంది. ఇంకా 1 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల్లో కూడా అక్కడ కూడా అయ్యే మాటలు తెలియజేస్తాడు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 2వ తిమోతి రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనం నుంచి గమనించినట్లు, అందుకనే ఇక్కడ అంటాడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమంటాడంటే, క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీవు ఎరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని కొన్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. దైవజనుడు సద్గుణుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అంటున్నాడు. చాలా ప్రయోజనకరమైనది. దైవజనుడి సన్నద్ధుడే ప్రతి సత్కార్యము పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయటం ప్రయోజనకరమైనది అంటున్నాడు. చాలా ప్రయోజనం, అవును కదా. ఇంకా 1 తిమోతి రాసిన పత్రికలు 4వ అధ్యాయంలో కూడా 7-8లో అపవిత్రమైన ముసలం ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నావు. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమాను, కానీ దైవభక్తి ఎప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. అన్ని విషయాల్లో ప్రయోజనకరం. సామెతల గ్రంథం 22:6లో కూడా బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పితే ఏం జరుగుతుంది? వాడు పెద్దవాడైన తర్వాత బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము. వాడు పెద్దవాడైన తర్వాత కుడి ఎడమకు తొలగిపోకుండా ఉంటాడు కదా, అవును కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, బెత్తం వాడని వాడు తండ్రికి శత్రువగును అంటాడు. సామెతల గ్రంథం 15 అనుకుంటాను. శత్రువగును అంటాడు. బెత్తం వాడకపోతే ఏమో జరుగుతుంది? కుడి ఎడమకు తొలగిపోయి చెడిపోవడానికి అవకాశం ఉంటుంది, అవునా? అందుకనే కదా యోహాను సువార్తలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 3వ అధ్యాయంలో
16వ వచనం నుంచి గమనించినట్లయితే మనకందరికీ తెలిసినట్టుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. ఏంటంట? అసలు తీర్పే లేదంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నా ముందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే. ఏంటదంటే వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగున ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చే ప్రతి వాడు కూడా వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలు కనబడినట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తాడు. మీరెంత బతిమలాడండి, మీరెంత గీ పెట్టండి, రాడు. ఎందుకంటే మొదటి యోహాను పత్రికలో కూడా దాని గురించి ప్రస్తావించడం మనం చూస్తాం. మూడవ అధ్యాయము 6వ వచనం నుంచి గమనించినట్లయితే ఆయన యందు నిలిచి ఉండు వాడెవడను పాపము చేయడు, పాపము చేయవాడెవడను ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చిన్నపిల్లరా, ఎవరిని మిమ్మను మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతి జరిగించు ప్రతి వాడు కూడా నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయి ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరచబడును. నీతిని జరిగించు ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడిని దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపాలనేదే మొట్టమొదటి నుంచి మీరు వినిన వర్తమానం ఏమనగా మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. వాడతని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపరకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణము నందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్యజీవం ఉండదని మీరు ఎరుగదు. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీనివలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొని కూర్చున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం తన ప్రాణమును పెట్టి బద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగట చూసి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపనవాడైన దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. చిన్నపిల్లారా, మాటతోనూ నాలుగుతోనూ క్రియతోనూ సత్యం ప్రేమింపి ఇందువలన మనం సత్య సముద్రమని ఎరుగుదాం. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయంలో మనం దోషారోపణ చేయనో ఆ విషయములలో ఆయన ఎదుట మనము మన హృదయంలో సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదాము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైన చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినా కూడా ఆయన ఇస్తాడని గడిచిన తరగతులు కూడా మనం వాక్యాన్ని మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి ఇంకా గమనించినట్లయితే రోమా 8:1 కూడా క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటున్నాడు. ఆ జడ్జిమెంటే లేదు, శిక్షే లేదంటున్నాడు. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదంటున్నాడు, తీర్పే లేదంటున్నాడు మనం కదా. కాబట్టి అందుకనే కొరింథీ పత్రికలో 6వ అధ్యాయంలో ఈ మాటలు వాడుతున్నాడు పౌలు గారు. ఏమంటే మొదటి కొరింథీ రాసిన పత్రిక, నేను ముగించబోతున్నాను. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము
మొదటి నుంచి 2వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? నీ పిల్లాడు ఎలా నడవాలో, కుడి ఎడమకు తొలుగుతున్నాడో, సరిగా ఉన్నాడో లేదో వాడికి జడ్జిమెంట్ ఇచ్చి సరైన దారిలో పెట్టాల్సిన ఆ చిన్న పని కూడా నువ్వు చేయలేవా? వాడికి కూడా నువ్వు జడ్జిమెంట్ ఇవ్వలేవా? వాడికి కూడా నువ్వు తీర్పు తీర్చలేవా? నీ కుమారుడే కదా, నీ కుమార్తె కదా. మీ పిల్లల్ని మీరు సక్రమైన దారిలో మీరు అది అట్లాగ చేయకూడదు, మీ ఇట్లాగ చేయకూడదు అని చెప్పి సరైన దారిలో పెట్టుకునే జడ్జిమెంట్ ఇచ్చే యోగ్యత మీకు లేదా అంటున్నాడు అన్నమాట. పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరగరా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన చిన్న చిన్న విషయాలు సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా, ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా, తీర్పు తీర్చవచ్చు కదా అంటున్నాడు. ఉదాహరణకు కూడా మీకు చెప్పాను. ఒక పిల్లాడు, స్కూల్ పిల్లాడు, 15-16 సంవత్సరాల పిల్లాడు బీడీలు సిగరెట్లు మత్తు పదార్థాలకు అలవాటుపై తిరుగుతున్నాడు. వాళ్ళ తల్లి తీసుకొచ్చింది, అయ్యా మాస్టారు వీడు బీడీలు సిగరెట్లు మత్తు పదార్థాలకు అలవాడు, వీడికి చెప్పండి అని చెప్పేసి ఆ మాస్టర్ తంటే, ఆ మాస్టర్కి కూడా అలవాట్లు అన్నీ ఉన్నాయి. అతను చెప్పగలడా? ధైర్యంగా చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకని చెప్పలేడు? తను అదే స్థితిలో ఉన్నాడు కదా. అమ్మ ఖచ్చితంగా వాడికి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది, అయితే నాకు కూడా అలవాటు ఉంది, దాన్ని మానుకున్న తర్వాత నేను చెప్తానన్నాడు. ఆ మానుకోవడానికి ఇంచుమించు 5-6 నెలలు పట్టింది. మానుకున్న తర్వాత అరే నువ్వు చేసేది తప్పురా అని చెప్పేసి గట్టిగా చెప్పగలిగాడు. మనం చేస్తూ చెప్తే నువ్వు కూడా చేస్తున్నావు కదా, నేను చేసేది తప్పేంటి అంటారు కదా, అవునా కదా. మనకు ఒకరికి జడ్జిమెంట్ తీర్పు ఇచ్చే స్థితి రావాలంటే మనలో మన కంటిలో ఏ దూలం లేకుండా చూసుకోవాల్సిన వస్తుంది కదా. ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తెచ్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములను మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘంలో తృణీకరింపబారిన వారిని కూర్చుండబెట్టుదురా, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి అంటున్నాడు. తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడు కూడా లేడా? అంటే మంచి లక్షణాలు కలిగిన వాడు సంఘంలో ఒక్కడు కూడా లేడా? ఇందాక చెప్పాను కదా, తీతు పత్రిక 1:5 నుంచి చూసాం. ఆ అర్హతలన్నీ కూడా ఉంటే ఖచ్చితంగా నువ్వు జడ్జిమెంట్ తీర్చొచ్చు, చెప్పొచ్చు, అట్లా కాదురా ఇట్లా అని చెప్పేస్తాడు, అవునా కదా. ఒక్కడు కూడా లేడా అంటున్నాడు అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు జరిగే తీర్పును గురించి మాటలు ఇవి. క్రీస్తు ప్రజలు ఆయనతో కూడా పరిపాలన చేస్తారు. క్రీస్తు యొక్క ప్రజలు ఆయనతో కూడా పరిపాలన చేస్తారు. ఎందుకు ఏమనంటే, నా సింహాసనం మీద నేను ఎలాగైతే నేను జయించానో మీరు కూడా జయించినట్లయితే మిమ్మల్ని కూడా సింహాసనం మీద కూర్చోబెడతాను ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు అదా కదా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను అన్నాడు. ఆయన ఏ విధంగా జయించాడో నువ్వు కూడా వీటన్నింటినీ జయించి ఆయన చెప్పినట్లు నడుచుకున్నట్లయితే తీర్పు తీర్చవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాం. తీర్పు తీర్చుగా ఆయన తీర్పు కూడా తీర్చవచ్చు అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నాడు కదా. మత్తయి సువార్త 19:28లో, మత్తయి సువార్త 19:28లో అక్కడ యేసు వారితో ఇట్లనేను, పునర్జన్మనందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అంటున్నాడు. 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారా అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా ప్రకటన గ్రంథం 2:26 నుంచి కూడా గమనించినట్లయితే, ప్రకటన గ్రంథం 2:26లో 26-27లో
నేను నా తండ్రిని వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కమ్మరవాణి పాత్రల వలె పగులగొట్టబడదురు. మరియు అతని వేగువ చుక్కన ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న చెవి గలవాడు విన్నుగాక అని చెప్పేశాడు. లూకా 22:30 కూడా, లూకాసు వార్త 22వ అధ్యాయము 30వ వచనంలో, లూకా 22:30లో అక్కడ కూడా గమనించినట్లయితే, రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుతున్నాను అని చెప్పేశాడు. తర్వాత గమనించినట్లయితే ఇంకేమన్నాడు? మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదురు అంటున్నాడు. మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదురు అంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమవైపు ఉండువారిని చూసి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని పుట్టినోట్లో 3 కింద అనగా సాతానుకును. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండి వారిని చూసి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటున్నాడు. అని జడ్జిమెంట్ ఇస్తాడు కదా. క్రీస్తు కూడా పరిపాలించడం, తీర్పు తీర్చడం అంటే దేవదూతలు కూడా తీర్పు తీర్చడం. అలాంటప్పుడు విశ్వాసులకు ఈ లోకంలో చిన్న చిన్న విషయంలో పరిష్కరించుకోలేరా అంటాడు అనమాట. మీరు పరిష్కరించుకోలేరా చిన్న చిన్న విషయాలు కూడా అంటాడు అనమాట. కాబట్టి చివరిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం నుంచి గమనించినట్లయితే, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధిగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఓమేగా, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నానని చెప్పేసి చెప్తున్నాను కదా. కాబట్టి తీర్పు తీర్చకుడి అంటే ఎవరు తీర్పు తీర్చకూడదు? మనం సరిగా లేనప్పుడు, మన కంటిలో దూలం లేనప్పుడు, దూలం ఉంచుకుని ఎదురు వాళ్ళ కంటే నలుసుని వెతకడం అనేది వద్దు. తీర్పు తీర్చొద్దు, నువ్వు, నీకు అర్హత లేదంటున్నాడు. అవునా కదా? తామే నీతిమంతులు అనుకుని పరిసేయుడు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను, వీడికిలాగా నేను అట్టాంటోని, నేను ఎట్టాంటోని అని చెప్పేసి. పట్టుబడిన స్త్రీతో చేసింది ఆమె తప్పే. అయితే మీలో ఏ పాపం చేయనోడు రాయబెట్టి కొట్టి చంపేసేయచ్చు అని చెప్పేశారు. నినివే పట్టణస్తుల్ని వాళ్ళు మనసు మార్చుకోగానే వాళ్ళని క్షమించేసాడు అనమాట. సొదొమ గొమొర్రా పట్టణాలు మొత్తాన్ని కూడా కాల్చివేసినట్లుగా, దానిలో ఉన్నటువంటి దేవుని ఎరిగిన లోతును బయటికి తీసుకుని వచ్చినట్టుగా మనం చూసాం కదా. దేవునికి అన్నీ తెలుసు, ఖచ్చితంగా అన్నీ తెలుసు. మనం కూర్చుండుట, నిలబడటం అన్నీ కూడా ఆయనకి తెలిసే ఉన్నది. ఆయనకి మరుగైనది ఏది కూడా ఉండదు అని మనము ఈ తీర్పు తీర్చకుడి అంటే దేవుడు తీర్పు తీర్చొద్దు అన్నాడని చెప్పేసి మెదలకుండా ఏం జరుగుతూ ఉన్నా, నీ ఇంట్లో, నీ కుటుంబంలో పిల్లలు అటు ఇటు కుడి ఎడమ తొలగిపోతున్నా, నేను తీర్పు తీర్చకూడదు నా పిల్లవాడు కానీ మెదలకుండా చేతులు కట్టుకున్నావు అనుకో, అదనమాట దానికి అర్థం. జాగ్రత్తగా గమనించినట్లయితే చిన్న చిన్న విషయాలు, నీ పిల్లాడికి నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పేసి తీర్పు తీర్చే అధికారం నీకు లేదా, అది కూడా లేదా నీకు అంటారు. కాబట్టి తీర్పు తీర్చుకుడి అనగానే తీర్పు తీర్చొద్దు అన్నాడు అనే కాదన్నమాట. నాకు చెప్పాను కదా, గద్దించుడి బుద్ధి చెప్పుడి. గద్దించి బుద్ధి చెప్పడం వల్ల ఏమవుతుంది?
కొంత కాకపోయినా కొంత క్లాసులో 60 మంది ఉంటే పిల్లలకు ఒక టీచర్ పాఠం చెప్తుంటే గద్దించడం వల్ల, వాళ్ళకి సరిగ్గా నేర్పించడం వల్ల ఒకళ్ళిద్దరు తప్పిపోయినా సరే మిగిలిన వాళ్ళందరూ చక్కదిద్దపడతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. బాలుడు నడవలసిన త్రోను వారికి నేర్పించినట్లయితే వాళ్ళు సరైన దారిలో నడవడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీరందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నా. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడి ముందుకు వెళ్ళాలనే ఆలోచన కలిగి ముందుకు వెళుతున్నాం. దేవుడు ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో కూడా నీరు కట్టి ఫలింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకు వెళుతున్నాం. మరోసారి మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాం.